హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఇటువంటి అభ్యంతరాలు పెట్టని స్టోరీస్ని తీసుకొని చదువుతున్నారండి. ఒకవేళ ఈ కథ రాసిన రచయిత గారికి ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న అభ్యంతరం ఉన్నా నాకు మీరు మెసేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంత మంచి కథ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, అంశుని తీసుకుని విరాట్ అభి రూమ్కి వెళ్తాడు. తన వెనకే అభి కూడా వెళ్తుంది. అంశు ఇంకా విరాట్ బెడ్ మీద కూర్చొని ఉంటారు. అంశు చెప్పే మాటల్ని విరాట్ నవ్వుతూ వింటూ ఉంటాడు. వాళ్ళని అలాగే చూసిన అభి, ముఖ్యంగా అంశు మొహంలో సంతోషం బాగా కనిపిస్తుంది. రేపటి రోజున విరాట్ తను లైఫ్లో లేకపోతే అంశు ఎలా ఉంటాడో అని చిన్నపాటి భయం స్టార్ట్ అయింది అభికి. కాసేపటి అంశుకి అక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ వచ్చి ఆడుకోవడానికి తీసుకుని వెళ్తారు. రూమ్లో అభి విరాట్ మాత్రమే ఉంటారు. ఎవరు కూడా మాట్లాడరు. రూమ్ అంతా సైలెంట్గా ఉంటుంది. నందు వెళ్ళిపోయింది తెలుసు. ఎవరు చెప్పారు? సిరి. ఓహో, ఎందుకు వెళ్ళిందో కూడా తెలిసిందా? నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది కదా. తాను వెళ్ళిపోతే నేను ఎందుకు హ్యాపీగా ఉంటాను? మళ్ళీ నువ్వే నా లైఫ్లోకి రావటానికి అలాంటి ఆశ నాకు లేదు, ఇక మీద రాదు కూడా. నీ మాటలు నమ్మటం నేను ఎప్పుడో మానేశాను. నిన్ను నమ్మించాలి అని నేను అనుకోవటం లేదు. ఒక్క క్షణం అభిని అలాగే చూస్తాడు విరాట్. విరాట్ చూపులకి అభికి ఏదోలా అయిపోతుంది. మీ అమ్మ వాళ్ళు ఉన్నా లేకున్నా నేను నా కొడుకుతో ఉంటాను కూడా. నన్ను మా డాడీని వేరు చేసినట్టు నన్ను నా కొడుకుని దూరం చేయకు. అంశు నీకు మాత్రమే కొడుకు కాదు, నాకు కూడా. ఇంకా చెప్పాలంటే వాడి మీద ఎక్కువ రైట్స్ని నీకంటే నాకే బాగా ఉన్నాయి. నువ్వు వదిలి వెళ్ళినట్టు నేను వెళ్ళలేదుగా. నువ్వు కరెక్ట్గా ఉంటే నేనెందుకు వదిలి వెళ్తాను? అంటే నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి నా కాకుండా మరొకరు ప్రేమని పంచుకుందని తెలిసి తట్టుకోలేక నీకు దూరంగా వచ్చేసాను. ఏది ఎవరు అబద్ధమని చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే నిన్న కళ్ళారా నువ్వు ఆ గౌతమ్ గారితో ఉండటం నేను చూశాను. ఆ గౌతమ్ గారితో నేను లేను అని నువ్వు చెప్పగలవా అని సునీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న ఫొటోస్ అన్నీ తీసుకుని వచ్చి అభి మొహం మీద వేస్తాడు. ఒక్క క్షణం ఆ ఫొటోస్ చూసి అభి షాక్ అవుతుంది. ఈ ఫొటోస్ చూసి నేను నిన్ను నమ్మకుండా ఉండాలా? అభి ఆశ్చర్యంగా అలా చూస్తూనే ఉంటుంది. నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నువ్వు ఆ గౌతమ్ గారిని కలవడానికి వెళ్ళావు. నా బిజినెస్ సీక్రెట్స్ అంతా కూడా వాడికి చెప్పి నువ్వు కలిసి నన్ను ఇలా చేశారు. అయినా నీకు నేను ఏం తక్కువ చేశానే? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, అది తప్ప. మీ ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను నా ఇంటికి తీసుకుని వచ్చి నీ వాళ్ళని చేశాను. అది నేను చేసిన తప్ప? నా కళ్ళ ముందే మా శత్రువుతో నువ్వు అలా ఉంటే నేను నిన్ను ఏమీ అనకుండా కామ్గా కూర్చోటానికి నేనేమైనా తేడాగా అనుకున్నావా అని గట్టిగా అరుస్తాడు. విరాట్ అరుపుకి అభికి ఒక్కొక్క క్షణం భయం వేస్తుంది. నేను నిన్ను వదిలేసి వెళ్ళినా నీ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. కానీ నువ్వే నా గురించి మర్చిపోయావు. అయినా ఇదంతా అనవసరం. చూడవి, నాకు నా కొడుకు కావాలి, వాడికి నువ్వు కావాలి. సో నేను కూడా మీతో ఉండాలి, అంతేనా అంటుంది అభి. నాకు భారీగా కాదు, అంశకు తల్లిగా. రెండిటికి తేడా ఏముందిలే విరాట్. అభి పేరు పెట్టి పిలిచేసరికి విరాట్ కోపంగా ఒక లుక్ ఇస్తాడు. నువ్వు చూసింది నిజమని నమ్మావు, అది తప్పు అని నేను అనను. కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి, నిన్ను ప్రేమించిన అమ్మాయి ఇలా చేస్తుందా అని నువ్వు కూడా ఒక్క క్షణం ఆలోచించలేదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోయావు. ఒకవేళ నువ్వు నన్ను అప్పుడే అడిగినా నీకు నేను చెప్పుండేదాన్నేమో. ఇప్పుడు నేను చెప్పినా నువ్వు నమ్మవు. నీకు నీ కొడుకు కావాలి, నాకు నా కొడుకు కావాలి. అందుకోసమే నేను ఏదైనా చేస్తాను. ఇదిగో ఇలా తిక్కగా మాట్లాడితేనే నాకు కాలుద్ది అంటాడు విరాట్. అయితే ఏంటి? చూడు, నువ్వు అన్నట్టు నీతో నేను వస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటి? ఎవరు కూడా ఎదుటి వారి దృష్టిలో చెడుగా ఉండాలని అనుకోరు విరాట్, అది కూడా తను ప్రేమించిన వారి దృష్టిలో. నేను నీతో ఉన్నన్ని రోజులు నువ్వు చూసింది తప్పు అని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు ప్రూవ్ చేసినా కూడా నేను నీతో ఉండను. చూడు విరాట్, ఉండాలి అని నేను అనుకోవటం లేదు. నీది తప్పు అని తెలిసిన మరుక్షణం నేను నా కొడుకుని నీకు కనిపించకుండా అంత దూరం వెళ్తాను. దీనికి నువ్వు ఒప్పుకుంటే నీతో రావడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఓకే, ఎందుకంటే నువ్వు నీది తప్పు అని ప్రూవ్ చేయలేవు, ఎందుకంటే అదే నిజం కాబట్టి. మన మధ్య ఉన్న దాని గురించి మా అమ్మ వాళ్ళకి నేను మరీ అంత రాక్షసుని కాదు, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. విరాట్ వెళ్ళాక అభి రూమ్లో ఒంటరిగా కూర్చొని చాలా ఏడుస్తుంది. ఏంట్రా, ఎక్కడున్నావు? అక్కడ హల్దీకి టైం అయిందిరా
అంటాడు సునీల్. నేను కాదురా, నువ్వు వెళ్ళాలి అక్కడికి. నువ్వు రావా? నాకు ఇంట్రెస్ట్ లేదురా అంటాడు విరాట్. రే, నా పెళ్ళిలో ప్రతి ఈవెంట్లో నువ్వు ఉండాలి అని నేను చెప్పాను కదా, మళ్ళీ ఇదేంటి అని అంటూ ఉండగానే అంశు రెడీ అయ్యి అక్కడికి వస్తాడు. అంశు కూడా వెళ్దాం అనడంతో సునీల్ వెంట వెళ్తాడు విరాట్. అందరూ బయట పనులు చూసుకుంటూ ఉంటే అభి తన రూమ్లో సిరిని రెడీ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు లేనిది అభి కొత్తగా కనిపించేసరికి సిరి అభిని అలాగే చూస్తూ ఉంది. అభి, ఏంటి నీలో ఏదో మార్పు కనిపిస్తుంది, ఏంటది? ఏమో, ఇన్నాళ్ళు ఏదో బాధ ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకు? ఇన్నాళ్ళు నేను బాధపడిన దానికి ప్రతిఫలం దక్కింది. ఏంటది? నాకు చెప్పకూడదా? ఏం లేదు సిరి, నా లైఫ్లో ఏం చేయాలో, ఎలా మూవ్ ఆన్ కావాలో నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే నువ్వు విరాట్ కలిసిపోయారా? లేదు. మరి చెప్పడం ఎందుకు? నువ్వే చూస్తావా? ఏమోనే, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వేం చేయబోతున్నావు? పెద్దగా ఏం లేదు, విరాట్కి ఈ అభి ఏంటో అనేది చెప్తాను. అర్థం కాకపోతేనే బెటర్లే, సరే పోనీలే అని సైలెంట్గా ఉంటే బాగా ఎక్కువ చేస్తున్నాడు. బయట ఉన్న విరాట్ ఈ మాటలు అన్నీ వింటూ ఉంటాడు. హల్దీకి అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేస్తుంది అభి. సునీల్కి ఇంకా సిరికి అందరి మధ్య హల్దీ వేడుకని ఘనంగా జరిపిస్తారు. అంశు కూడా ఆటలతో చాలా బిజీ అయిపోతాడు. నైట్ అందరూ ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. అంశు ఆల్రెడీ తన రూమ్లో ఉంటాడు. తనని విరాట్ చూసుకుంటూ ఉంటాడు. ఆ విషయం అభికి తెలీదు. అంశు తన పేరెంట్స్ దగ్గర ఉన్నాడు అని అభి అనుకుంది. తన పనంతా కంప్లీట్ అయ్యి తమ రూమ్కి వెళ్ళేసరికి అంశుని జోకొడుతూ తన పని చేసుకుంటూ ఉంటాడు విరాట్. వాళ్ళిద్దరిని ఒక క్షణం అలాగే చూసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అంశుని కరెక్ట్గా పడుకోబెట్టి తను కూడా పడుకుంటుంది. అభిని ఒక్క క్షణం అలాగే చూసి విరాట్ తన పని తను చేసుకుంటాడు. పడుకున్న అభి విరాట్తో తన తొలి పరిచయం ప్రేమ గుర్తు చేసుకుంటుంది. సిరి ఇంకా అభి అలాగే సునీల్ ఇంకా విరాట్ సేమ్ కాలేజ్, సేమ్ గ్రూప్. తమ మొదటి రోజే కాలేజీ డే అని చాలా హ్యాపీగా వెళ్తారు ఆ నలుగురు. సునీల్ ఇంకా విరాట్ మొదటగా రాగానే తమ ఫ్రెండ్ అయిన కిరణ్ గౌతమ్ ర్యాగింగ్ గురించి చెప్పగానే అక్కడికి వెళ్తారు. గౌతమ్ అక్కడ అభిని ర్యాగ్ చేస్తూ ఉంటాడు. విరాట్ అప్పుడు అభిని చూస్తాడు. తన ఫేస్లో కనిపించే ఇన్నోసెంట్ చూసి తన కళ్ళని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. విరాట్ అభికి సైట్ వేసే పనిలో ఉండగానే నువ్వేంట్రా ఇక్కడ అంటాడు గౌతమ్. ఏ, నేను రాకూడదా? కూడదు. అయినా నీకు ఇలాంటివి అన్నీ నచ్చవు కదా అమూల్ బేబీ, వెళ్ళి ఇక్కడి నుండి. నేను కాదురా, నువ్వు వెళ్ళు. ఆ అమ్మాయిని వదులు. ఎందుకురా? తను నీకు తెలుసా? అలా అయితే వదిలే పరిస్థితే లేదు. నువ్వు ఇప్పుడు తనని వదిలి వెళ్ళలేదు అనుకో, డిగ్రీలో తిన్న దెబ్బలు పీజీలో కూడా తింటావు వేధవా. ఎందుకు అనవసరంగా గొడవ అని విరాట్ని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్. చాలా థ్యాంక్స్ అండి, కరెక్ట్ టైంకి వచ్చి సేవ్ చేశారు. ఐ లవ్ యూ. ఏంటి, నేను చెప్పింది వినపడలేదా లేక మళ్ళీ వినాలని అడుగుతున్నారా? రెండూ కాదు. అయితే ఐ లవ్ యూ. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఉన్నది ఎందుకు చెప్పు? నీకు నా మీద ఇంట్రెస్ట్ వచ్చే వరకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాగా. నువ్వు ఎంత ట్రై చేసినా నేను పడే వరకు ట్రై చేస్తా. నీ కర్మ. రావే అని సిరిని తీసుకుని తన క్లాస్ రూమ్కి వెళ్తుంది. రే, అలా ప్రపోజ్ చేసేవేంట్రా? తను వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్తే ఎలా? తను అలా చెప్తే అమ్మాయి కాదురా, నాకైతే తను చాలా నచ్చింది, అందుకే ప్రపోజ్ చేశాను. అయినా నచ్చక ఒక అమ్మాయి నచ్చితే మధ్యలో నువ్వు నీ ఎదవ డౌట్లు ఏంటి? అర్జెంటుగా ఈ విషయం రావు గారికి, అదే మా డాడీకి చెప్పేయాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. ఏంటో వీడు అనుకుంటాడు సునీల్ క్లాస్ రూమ్లో. అంత డైరెక్ట్గా ఎలా చెప్పాడు వాడు? అవునభి, తను అలా చెప్పగానే నేను కూడా షాక్ అయ్యాను. వాడి కంట పడకుండా ఉంటే అంతే చాలు అంటుంది అభి. ఇది జరగని పని. ఎందుకే? అటు చూడు, మీ ఓడు మన క్లాసే. ఇంకోసారి మీ ఓడు అంటే గుద్దుతా. హే బుజ్జులు, ఇందాక ప్రపోజ్ చేశాను, హడావుల్లో నీ పేరు అడగటం మర్చిపోయాను. అసలు మా డాడీ అడిగే వరకు కూడా నాకు గుర్తుకు రాలేదు తెలుసా, నాకు నీ పేరు తెలియదని. మీ డాడీయా? ఎందుకు అడిగారు? అడగరా, నేను చెప్పాగా ఏమని. నీకు నేను ప్రపోజ్ చేసిన విషయం. వాట్? మీ డాడీకి చెప్పావా? అవును. నీ పేరు చెప్పు. ఏమో, నా పేరు నాకు తెలీదు. అదేంటి? అదంతే, నాకు మతిమరుపు ఉంది. తిక్క కొడితే పళ్ళు రాలుతాయి. పేరు చెప్పు. కొడితే ఇంకా అసలు చెప్పను. ఓయ్, మీ ఫ్రెండ్ పేరేంటి? అభి సార్. ఓకే. నీ పేరు? సిరి సార్. ఓకే, నా పేరు విరాట్.
కలలు కనుకు నిజం కావు. కలలు కనేదే నిజం అవటానికి. చూస్తూ ఉండు. నువ్వు నా వైఫ్ అయ్యాక తప్పదు. నా పిల్లలకి తల్లి అవ్వక తప్పదు. బాయ్. వెళ్తున్న విరాట్ని అభి కోపంగా చూస్తుంది. నిజమే, నువ్వు అన్నట్టుగానే నీ పిల్లలకి తల్లిని, నీ వైఫ్ని అయ్యాను. కానీ కలకాలం కాదు, కొంతకాలం వరకే. ఏంటో నా జీవితం ఏంటి అని నాకే అర్థం కావట్లేదు. ఏ స్టెప్ వేయాలో కూడా నాకు తెలియటం లేదు అని అభి బాధపడుతూ ఉంటుంది ప్రెజెంట్లో. నెక్స్ట్ డే సిరి సునీల పెళ్ళి. అభి దగ్గర నుండి మరి పెళ్లి పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇంటి ముందు అందరికీ సమక్షంలో సునీల్ ఇంకా సిరిల పెళ్ళి ఘనంగా జరుగుతుంది. పెళ్ళికి వచ్చిన చుట్టాలందరూ వెళ్తారు. అభి పేరెంట్స్ కూడా ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళిపోతారు. సునీల్ ఇంకా సిరి హనీమూన్కి వెళ్ళే ప్లాన్లో ఉంటారు. అలాగే ఇటు విరాట్ అభి వాళ్ళు కూడా వెళ్తారు. అభి కూడా విరాట్తో పాటే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంశు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే విరాట్తో ఉంటాడు అని. రావుగారి ఒడిలో నుండి అస్సలు కదలటం లేదు అంశు. విరాట్ డ్రైవ్ చేస్తున్నాడు. తన పక్కన అభి కూర్చుని ఉంది. కానీ అభి ఆలోచనలు అన్నీ విరాట్ ఇంటికి వెళ్తే తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంది. అభి అలా ఆలోచనలో ఉండగానే విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అభి కారు దిగుతూ ఆ ఇంటిని చూస్తూ ఉంటుంది. విరాట్ తనకి డివోర్స్ ఇచ్చినప్పుడు ఇదే ఇంటి నుండి అంశుని తీసుకుని ఏడుస్తూ వెళ్ళింది. తనని పెళ్లి చేసుకుని ఇదే ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు చాలా సంతోషంగా వచ్చింది. ఇప్పుడేమో ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో అని వస్తుంది. అభి, హా అత్తయ్య, అక్కడే ఆగవే, లోపలికి రాకమ్మా అని అటుకుంటా వెళ్తుంది. తన వెనక విరాట్ కూడా వెళ్తాడు. ఇలా మెల్లగా నడుచుకుంటూ వస్తే ఇంటి లోపలికి రావడానికి నీకు ఎంత టైం పడుతుంది, త్వరగా రా లోపలికి అని చెప్పి తాను వెళ్తాడు. రావు ఇంకా భవానీ వారి రూమ్లోకి విరాట్ అంశుని తీసుకుని తన రూమ్లోకి వెళ్తాడు. అభి మాత్రం తన మనసులో ఉన్న ఆలోచనలో ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళి గార్డెన్లో కూర్చుని ఉంటుంది. ఇక్కడ విరాట్ ఏమో తను ఫ్రెష్ అయ్యి అంశుని ఫ్రెష్ చేసి హ్యాపీగా స్లిప్ వేస్తూ ఉంటాడు. డాడీ పక్కన ఉండేసరికి అంశు అమ్మను కూడా మర్చిపోయాడు. ఏమండి, ఏంటి భవానీ, మళ్ళీ అభిని మన ఇంట్లో ఇలా చూస్తానని అనుకోలేదండి. అసలు అభి ఒప్పుకోదు అని అనుకున్నా, కానీ ఎలానో అభి ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంది. విరాట్ ఏం మాట్లాడి ఉంటాడో కదా. శేఖర్ అనే వాళ్ళు రాకుంటే అసలు ఇదంతా జరిగేది కాదు కదా. అవును, అసలు వాళ్ళకి అభి అక్కడ ఉంది అని ఎలా తెలిసిందో కదా. నేనే చెప్పాను. షాక్తో ఏంటి అని అడుగుతుంది. అవును, నేనే చెప్పాను. నీ కొడుకు చేసిన భాగవతం అంతా చెప్పాను. ఎవరి అండ లేకుండా అభి ఎలా ఉంది, ఎలా ఉంటుందో కూడా చెప్పాను. కానీ ఎందుకండి చేసిన తప్పుకి శిక్ష అభి ఒక్కతే ఎందుకు అనిపించాలి? నీ కొడుకుది కూడా తప్పు ఉందిగా. తాను మాత్రం బిందాస్ లాగా ఉంటాడు. మన కోడలేమో అలా ఉంది, అందుకే. మరి అభి ఇక్కడ ఉండటం, అది నీ కొడుకుని అడుగు, వాడితో మాయ చేసి ఉంటాడు. వాళ్ళు కలిసిపోయారని అనుకుంటున్నానండి. ఎందుకు భవానీ, ఎప్పుడు చూసినా నీ కొడుకు వస్తాత్ పలుకుతూ ఉంటావు? ఇప్పుడు నేనేమన్నానండి? నేనే నిన్ను వదిలేసి మళ్ళీ రా అంటే నువ్వు వస్తావా? భవానీ సైలెంట్గా ఉంటుంది. చూసావా, నువ్వు ఒక్క క్షణం ఏం మాట్లాడకపోయావు. అలాంటిది అభి వచ్చిందంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా. అవునండి, నీ కొడుకు తప్పు చేసినా కూడా తప్పు చేయని వాళ్ళ ఉంటాడు. అది కరెక్ట్ కాదు. తను తప్పు చేశాడు, అది తను ఒప్పుకోవాలి. అభిని వాడు ఎందుకు బాధ పెట్టాడో వాడు నిజం చెప్పాలి. అభి బాధపడటానికి వాడు కాస్తైనా కూడా పెయిన్ ఫీల్ అవ్వాలి కదా. అభి బయట గార్డెన్లో కూర్చుని ఉంది. తనకి వాళ్ళ అమ్మ దగ్గర నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే లిఫ్ట్ చేసింది. హలో అమ్మా. అభి, అమ్మా, ఇంటికి వెళ్ళారా? ఇంతకుముందే వచ్చాము. నీ ఇంటికి వెళ్ళావా? మీ అత్తగారింటికి వెళ్ళావా? షాక్తో, అమ్మా నాకంతా తెలుసురా. ఎవరు చెప్పారమ్మా? మీ మావయ్య. మావయ్య గారా? అన్నయ్య గారే చెప్పి మమ్మల్ని పెళ్ళికి రమ్మని మరి చెప్పారు. అవునా? అవి నీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పావు, మేము కాదు అని అన్నావు. కానీ తనతో నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకున్నావు, ఒక బిడ్డను కూడా కన్నావు, తనతో చాలా హ్యాపీగా ఉన్నావు. కానీ సడన్గా మీ వారు నీకు విడాకులు ఇచ్చి నిన్ను తన జీవితం నుండి, ఇంట్లో నుండి దూరంగా వెళ్ళమని చెప్పాడు. అసలు నిన్ను ఎందుకు తన జీవితంలో నుండి వెళ్ళమన్నాడో కూడా అడగకుండా నువ్వు వచ్చేసావు. ఇంత జరిగినా కూడా నువ్వు మాకు ఏ విషయం చెప్పలేదు. ఇప్పుడేమో తన ఇంటికి వెళ్ళావు. కానీ ఎందుకు అభి, నిన్ను వద్దు అని అనుకున్న వ్యక్తి దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్ళావు? అభి తనకి విరాట్కి జరిగిన కన్వర్షన్ అంతా చెప్తుంది. విరాట్ తనకి ఎందుకు విడాకులు ఇచ్చాడో, అభి ఇంటికి మళ్ళీ ఎందుకు వచ్చిందో అని అంతా చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా?
ఏమో అమ్మా అభి, హ్మ్, నువ్వు మీ వారితో కలిసి ఉండాలి అని అనుకుంటున్నావా? లేదమ్మా, ఏ అమ్మైనా ఇలా చెప్పదు. కానీ నాకు నా కూతురు సంతోషం ముఖ్యం. అభి, నీ తప్పు ఏమీ లేదని ముందు మీ వారికి నిజం తెలిసేలా చేయి. ఆ తర్వాత సంగతి అప్పుడు చూద్దాం. అభి, భర్త లేకుండా ఈ లోకంలో ఎన్ని మాటలు అంటుందో మాకు తెలుసు. నువ్వు వాటి అన్నిటినీ ఫేస్ చేసావు. ఇక చాలు. నా కూతురు ఇలా అందరితో మాటలు అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఇందుకోసమే నేను నిన్ను కనలేదు. నీ తప్పు ఏమీ లేదు. తప్పు చేసినా మీ వారు దర్జాగా ఉన్నారు. కానీ నువ్వేమో ఇలా ఉన్నావు. మీ వారు తప్పు చేసిందని తనకి తెలియాలి. అలా అయితేనే ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగదు. అలా మీ వారికి తెలిసి వచ్చేలా చేయి. అంతేకాని అయ్యో నా మొగుడేగా అని సైలెంట్గా ఉండకు. అనుమానం అనేది ఒక్కసారి వస్తే అంతే. ఇక జీవితం మొత్తం అనుమానిస్తూనే ఉంటారు. అలాంటి జీవితం నీకు వద్దు అభి. ఆలోచించి అడుగువేయి. ధైర్యంగా ఉండు. ప్రతి చిన్న విషయానికి ఏడవకు, డీలా పడకు. నిన్ను నువ్వు స్ట్రాంగ్గా మార్చుకో. నిన్ను అన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పు. నీ తప్పు లేదని రుజువు చేయి. అలాగే అమ్మా, నీ కూతురిది తప్పు లేదు అని తనకు తెలిసేలా చేస్తాను. అలాగే అభి, జాగ్రత్త. అలాగే అమ్మా అని కాల్ కట్ చేసి ఇంటి లోపలికి వెళ్తుంది. అభి విరాట్ రూమ్కి వెళ్ళేసరికి అక్కడ విరాట్ ఇంకా అంశు నిద్రపోతూ ఉంటారు. వాళ్ళని అలాగే ఒక నిమిషం చూసి తాను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి ఆ రూమ్లో ఉన్న బాల్కనీలో కూర్చొని ఉంటుంది. అభి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే విరాట్కి మేలుకు వస్తుంది. అయినా కూడా అభి ఏం చేస్తుందా అని సైలెంట్గా ఉన్నాడు. కానీ అభి ఏం మాట్లాడకుండా ఉండేసరికి విరాట్ కూడా మౌనంగానే ఉంటాడు. అక్కడ అభి, ఇక్కడ విరాట్ ఇద్దరూ తన ప్రేమ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. గౌతమ్ ర్యాగింగ్ చేస్తుంటే అభిని చూసి ప్రేమలో పడతాడు విరాట్. డైరెక్ట్గా వెళ్ళి తనకి ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ అభి నో అని అంటుంది. విరాట్ తన ప్రేమ విషయం వాళ్ళ డాడీకి కూడా చెప్పేస్తాడు. అభి ఇంకా విరాట్లు ఒకే క్లాస్ అవడంతో విరాట్ అభిని లవ్ చేయమని వెంట పడుతూనే ఉంటాడు. అభి ఎక్కడ ఉంటే అక్కడ విరాట్ వెళ్తాడు. అలా కాలేజీలో చాలామందికి వీళ్ళ గురించి తెలిసిపోతుంది. అది అభికి నచ్చలేదు. ఆ రోజు అభి క్యాంటీన్లో ఉండగా అక్కడికి విరాట్ వస్తాడు. హాయ్ అభి, ఇవాళ ఏ వంట చేశావు? నీ చేతి వంట తింటూ బతికేయచ్చు తెలుసా? ఏమైంది? ఏం మాట్లాడలేదు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటావుగా, మాట్లాడు. నాకు ఆ అవకాశం కూడా లేకుండా చేసావుగా. వాట్? నాకు అర్థం కాలేదు. కానీ నాకు మాత్రం బాగా అర్థమైంది. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావే? నా జీవితం గురించి. ఏంటి? ఏం తెలియని వాళ్ళ మాట్లాడుకు విరాట్. నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం కాలేజీ ఎంత తెలిసింది. అయితే ఇప్పుడు ఏమైంది? అబ్బాయివిగా నీకు నార్మల్గానే ఉంటుంది. కానీ నాకు అలా కాదు. వాళ్ళు చూసే చూపుల్ని నేను తట్టుకోలేకపోతున్నా. నువ్వు ప్రేమిస్తున్న విషయం నీకు తెలిస్తే సరిపోతుంది కదా. ఇలా పబ్లిక్ చేయాలా? నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాగా. అయినా ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు, విసిగిస్తున్నావు? ప్లీజ్, నువ్వంటే నాకు ఇష్టం లేదు. దయచేసి ఇదంతా ఇక్కడితో ఆపేయి. నా వెంట పడకు. నన్ను లవ్ చేయకు. చూడు, నేను చూడగానే ప్రేమించాను. అది ఎందుకో నాకు తెలీదు. కానీ నీకు మాత్రం బాగా దగ్గరయ్యాను. కాలేజీలో ఈ విషయం ఎలా తెలిసిందో నాకైతే తెలీదు. అండ్ నిన్ను ప్రేమించకూడదనే మాట మాత్రం నువ్వు మాట్లాడకూడదు. నీకు ఇష్టం లేదని చెప్పావు అంతే. ఇక విరాట్ ఇలా నీ వెంట పడడు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్తాడు. ఇక అభి అన్నప్పటి నుండి విరాట్ అభి వెంట వెళ్ళటం, లవ్ అని అనటం మానేశాడు. కానీ విరాట్ ఎప్పట్లాగానే నార్మల్గానే ఉన్నాడు. రోజులు అలా గడుస్తున్నాయి. ఎగ్జామ్స్ ఉన్నాయని అభి ఇంకా సిరి ఒక దగ్గర కూర్చొని చదువుకుంటున్నారు. అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు. హాయ్ అభి. ఏంటి గౌతమ్, నువ్వు ఇలా మా దగ్గరికి వచ్చావు? నీతో మాట్లాడటానికి. నాతో నీకేం మాటలు? అబ్బో బోలుడున్నాయి, చెప్తాను వింటావా? లేదు. ఐ లవ్ యూ. వాట్? ఎస్, నేనే ఫస్ట్ చెప్పాలి అని అనుకున్నాను. కానీ ఆ విరాట్ గారు చెప్పేశాడు. చూడు గౌతమ్, నువ్వు ప్రపోజ్ చేసినా కూడా నేను నో అని చెప్తాను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. విరాట్ అంటే ఇష్టం కదా? లేదు. అయినా నీకు బ్రేకప్ కూడా అయ్యిందిగా. చూడు గౌతమ్, నేను తనని లవ్ చేయటం లేదు. ఇలాంటప్పుడు బ్రేకప్ ఎలా అవుతుంది? నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, రావు. సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీకు నా మీద ఫీలింగ్స్ వచ్చే వరకు నేనే వెయిట్ చేస్తాను. సరే, నీ ఇష్టం. అభి అన్నప్పటి నుండి అభి వెంట విరాట్ రావటం మానేశాడు. అభి కూడా కొంచెం రిలీఫ్గా అనిపించింది. చూస్తూ ఉండగానే ఫ్రెషర్స్ పార్టీ రానే వచ్చింది.
అభి రాను అని అంటున్న సిరిని ఒప్పించి మరీ తీసుకొని వెళ్ళింది. పార్టీకి రాకూడదని ముందుగానే ఫిక్స్ అయింది కాబట్టి షాపింగ్ ఏం చేయలేదు అభి. అందుకే సడన్గా సిరి రమ్మని చెప్పేసరికి శారీ కట్టుకుని వెళ్ళింది. వీళ్ళు వెళ్ళేసరికి ఫంక్షన్ స్టార్ట్ అయింది. అభికి కాల్ రావడంతో సిరిని లోపలికి వెళ్ళమని చెప్పింది. దాంతో సిరి లోపలికి వెళ్ళింది. అభి తను కాల్లో ఉండగానే అక్కడికి విరాట్ వస్తాడు. అభిని శారీలో చూడగానే ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోతాడు. తనకు తెలియకుండానే విరాట్ అడుగులో అభి వెంట పడతాయి. తన వెనక్కి ఎవరో వస్తున్నారనే అడుగుల శబ్దం విని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి అక్కడ విరాట్ ఉంటాడు. అభికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తను గట్టిగా పట్టుకుంటాడు. ఏం చేస్తున్నారా, వదులు నన్ను. లేదు, మొన్న డైలాగ్ చెప్పావు కదరా నా వెంట పడను అని, మళ్ళీ ఇదంతా ఏంట్రా? ఆ రోజు బుద్ధి తక్కువే మాట్లాడనే. నిన్ను చీరలో చూసి ఉంటే అసలు ఆ డైలాగ్ చెప్పేవాడిని కాదు, ఒట్టు. అయినా ఈ చీరలో మరీ ఇంత బాగున్నావేంటే? ఏ అసలు అంత అందంగా ఎలా పుట్టావు బాబు? ముందు నువ్వు నన్ను వదలరా, నాకు ఇబ్బందిగా ఉంది. మరి నాకేంటి చాలా హాయిగా ఉంది. తంతా చెప్తున్నా, నీకు ఆ ఛాన్స్ ఇవ్వనుగా అని అభి బొగ్గు మీద గట్టిగా కిస్ చేస్తాడు. రే వదులు. యాక్చువల్లీ లిప్ మీదనే కిస్ చేసేవాడిని, కానీ లిప్ మీద చేయాలి అనిపించలేదు. చేశాక నేను టెంప్ట్ అయితే చాలా కష్టం కదా, అందుకే అని అభిని వదిలి మళ్ళీ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అభి మాత్రం ఫుల్ షాక్లో ఉంటుంది. ఫంక్షన్ అవగానే సిరి అభి తన రూమ్కి వెళ్తారు. దారిలో అభి సైలెంట్గా ఉంటుంది. రూమ్కి వెళ్ళాక అడగొచ్చే అని సిరి కూడా సైలెంట్ అవుతుంది. అభి ఏమైంది, ఏంటేమైంది? నేను నిన్ను అడుగుతున్న మెంటల్, ఎందుకు నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావు? విరాట్ నాకు ముద్దు పెట్టాడే. షాక్తో ఏంటి? ఎప్పుడు ఇందాకనే నీ వెంట పడను అని చెప్పాడుగా, అప్పుడే ఏదో అలా చెప్పాడంట. సరే వదిలే, నా వల్ల కావటం లేదే. వాడు పెట్టిన ముద్దు పదే పదే గుర్తుకు వస్తుంది. వాడి స్పర్శని నేను మర్చిపోలేకపోతున్నా. పదే పదే గుర్తుకు వచ్చి నన్ను నేను ఇబ్బంది పెట్టుకుంటున్నాను. ఇలా ఉంటే నువ్వు వాడి ప్రేమలో పడతావు, జాగ్రత్త. ముద్దు పెట్టావా? మరి తాను కొట్టలేదా అంటాడు సునీల్. తనకు నేను అంత ఛాన్స్ ఇవ్వలేదురా అని కన్ను కొడుతూ చెప్తాడు. పాపన్రా. అబ్బా అవునా రే, నువ్వు నాకు ఫ్రెండ్వి, దానికి కాదు, నాకు సపోర్ట్ చేయి. అంతేకాని నా దగ్గర ఉంటూ దానికి సపోర్ట్ చేసావంటే దవడ పగిలిపోద్ది. అవును, నువ్వేంట్రా సిరికి లైన్ వేస్తున్నావా? ఓ, నీకు అర్థమైందా? దానికి ఇంకా అర్థం కావటం లేదురా, జాగ్రత్తరా. అభిలాగా తను నో అంటే ఎస్ అనే వరకు వెయిట్ చేస్తాను. గుడ్ గుడ్. ఇక ఆ రోజు నుండి విరాట్ ఏదో ఒకటి చేసే అభితో మాట్లాడటం చేసేవాడు. తనని డిస్టర్బ్ చేయకుండా, తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు. వాళ్ళని అలా చూసి గౌతమ్కి కోపం పెరిగిపోయింది. ఒకరోజు, రే ఆ విరాట్ గాడు నేను చేసే ప్రతి విషయంలో నాకు అడ్డుపడుతున్నాడు, అందుకే వాడు లవ్ చేసిన అభిని ఏదో ఒకటి చేయాలి అని డిసైడ్ అయ్యాడు గౌతమ్. ఏం చేస్తావురా అడుగుతారు కిరణ్. అభిని ఏదో ఒకటి చేస్తాను, ఆ విరాట్ గాడిని బాధ పెడతాను. ప్లాన్ ఏంట్రా? ఏం లేదురా, అభి ఎలాగో డైలీ లైబ్రరీకి వెళ్తుంది, తన వెంట అని తోక సిరికి రాదు. అభి ఒకతే వస్తుంది కాబట్టి దాన్ని ఆ లాస్ట్ కెమిస్ట్రీ రూమ్లో వేసేయండి. ఆ తర్వాత కథను నేను నడిపిస్తాను. అలాగేరా. ఈ దెబ్బతో విరాట్ గడ అవుట్, అలాగే అభి కూడా. లేకపోతే నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుందా? సిరి ఏంటి, నీ ఫ్రెండ్ ఎక్కడా అడుగుతారు విరాట్. ఎందుకు చెప్పవే? వేనా? నువ్వు నాకు సిస్టర్ కదా, అందుకే వే అన్నానే. అబ్బా అవునా, చాలా త్వరగా రిలేషన్ కలుపుతున్నావే. అదెక్కడే? దానికి నువ్వంటే ఇష్టం లేదు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను ఏ దాన్ని టైం పాస్కి లవ్ చేయటం లేదే, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను, కానీ దానికి నా ప్రేమ అర్థం కావట్లేదు. ఏమైనా అంటే కాలేజీలో అందరికీ తెలిసింది, నువ్వు నాకు దూరంగా ఉండు, నన్ను లవ్ చేయకు అని చెప్తుంది. నువ్వు ప్రేమిస్తున్న విషయం కాలేజీలో అందరికీ తెలిస్తే ఎలా ఉంటుంది? పైగా గౌతమ్ గాడు మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యింది, నన్ను లవ్ చేయని టార్చర్ చేస్తున్నాడు. వాడు అభికి ప్రపోజ్ చేశాడా? ఇవాళ నా కొడుక్కి ఉంటుంది నా చేతిలో అని అక్కడి నుంచి గౌతమ్ ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కిరణ్ నిన్ను వాళ్ళు వేసుకున్న ప్లాన్ గురించి మిగతా వాళ్ళకి చెప్తాడు. ఆ విషయం విరాట్ విని వెంటనే ఆ రూమ్ సైడ్కి వెళ్తాడు. గౌతమ్ వేసిన ప్లాన్ ప్రకారం అభిని ఆ రూమ్లో వేసి గౌతమ్ కూడా ఆ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఎవరు
నేనే. గౌతమ్ నువ్వా అంటుంది అభి. ఎందుకు నన్ను ఈ రూమ్లో వేసి లాక్ వేసావు? మర్యాదగా డోర్ ఓపెన్ చేయి. చేయకపోతే గౌతమ్ డోర్ ఓపెన్ చేయి. ముచ్చటగా రేప్ చేసుకున్నా మెల్లగా ఓపెన్ చేస్తలే. వద్దు గౌతమ్, నా దగ్గర రాకు అని వెనక్కి వెళ్తూ చెప్తుంది. ఈ రూమ్లో ఉన్నది నువ్వు నేనే. నువ్వు ఎంత వెనక్కి వెళ్ళినా కూడా తిరిగి తిరిగి నా దగ్గరికి రావాలి అభి. వద్దు గౌతమ్, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ గౌతమ్, నా దగ్గరికి రాకు అని ఏడుస్తూ చెప్తుంది. నువ్వు ఏడ్చినా కూడా చాలా క్యూట్గా ఉన్నావు అభి. నిన్ను చూస్తుంటే పిచ్చెక్కుతుంది నాకు. అందుకేమో ఈ విరాట్ గాడు నేను లవ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ కాలేజీలో ఉన్న అందరు అమ్మాయిలు వాడికి ప్రపోజ్ చేశారు. కానీ వాడు ఏ అమ్మాయికి కూడా ఓకే చెప్పలేదు. ఫస్ట్ టైం నిన్ను చూడగానే అలా ప్రపోజ్ చేశాడు. అది నాకు నచ్చలేదు. నేను ప్రేమించిన అమ్మాయి వాడిని లవ్ చేసింది. అందుకే నాకు వాడంటే కోపం, కసి. వాడు బాధపడుతూ ఉండటానికి నేను ఏం చేయడానికైనా వెనకాను. అయినా వాడు నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడో తెలుసా? కాలేజీలో అందరికీ మీ గురించి తెలిసేలా చేసింది నేను. కానీ నువ్వు వాడనుకొని వాడిని తిట్టావు. అయినా మీ అమ్మాయిలకి ట్రూగా లవ్ చేసేవాడు ఎందుకు కావాలి? నాలాగే మోసం చేసేవాడు కావాలి. రాబి, నువ్వు నేను ఒకటయ్యి ఆ విరాట్ని బాధ పెడదాం అని అభి మీద ఉన్న చున్నీని లాగి తన చేతికి చుట్టుకుంటూ అభి దగ్గరికి వెళ్తాడు. అభి ఏమో తన చెయ్యిని తన మీద పైపెట్టుకుని ఏడుస్తూ వెనక్కి వెళ్తుంది. గౌతమ్ అభి మీద చెయ్యి వేసేలోపు విరాట్ వచ్చి గౌతమ్ దవడ మీద ఒక్కటి పీగుతాడు. అంతే, గౌతమ్ కింద పడతాడు. గౌతమ్ చేతిలో ఉన్న చిన్ని విరాట్ చేతిలో ఉంటుంది. దానిని అభికి ఇచ్చి తన ఫేస్ చూస్తాడు. అభి ఏడుస్తూ విరాట్ని చూస్తుంది. ముందు నువ్వు ఏడు పాపు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగినట్టు. అంటే జరిగితేనే ఏడవాలా? నాకు అంత భయం వేసింది తెలుసా? ఎందుకు భయం? వీడేమైనా చేస్తాడనా? వీడి ఫేస్కి అంత సీన్ ఉందా అని నువ్వు అనుకుంటున్నావా? నీ మీద చెయ్యి వేస్తేనే నా కొడుకు భూమి మీద ఉంటాడా? అసలు నేను ఉండనిస్తానా అని అనగానే అభి విరాట్ని క్షణం పాటు అలాగే చూస్తుంది. అయినా నాకు ఇలాంటి వాడే కరెక్ట్. లవ్లో అని నాలాగా సిన్సియర్గా ట్రై చేస్తే వేస్ట్ అని అనుకుంటున్నారు నీలాంటి వాళ్ళు. అది వీడిలాగా టైం పాస్కి చేస్తే బెస్ట్ అని అనుకుంటారు. మొన్న క్యాంటీన్లో అందరి ముందు చాలా గట్టిగా వాగేవుగా, ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏం నొప్పి? మాలాంటి వాళ్ళ దగ్గరనే వస్తాయి మాటలు, వీడి దగ్గర రావా? ఇలాంటి డాష్ గారికి భయపడుతున్నావా? నువ్వు ఇలాగే వీడికి భయపడుతుంటే వాడిని ఇంకా ఎక్కువ భయపెడతాడు. వెళ్ళి వాడిని ఒక్కటి పీకు, దెబ్బకు వాడికి తిక్క కుదురుతుంది. నీకు వాడి మీద ఉన్న భయం పోతుంది. విరాట్ చెప్పగానే అభి వెళ్ళి గౌతమ్ని గట్టిగా అలా దెబ్బ కొడుతుంది. వాడు అక్కడి నుంచి వెళ్తాడు. ఇక్కడ జరిగింది మర్చిపో, నీ ఫ్రెండ్కి కూడా చెప్పకు, నార్మల్గా ఉండు సరేనా? నీకే నేను చెప్పేది ఐ లవ్ యూ. ఏంటి అర్థం కాలేదా? ఐ లవ్ యూ. ఎందుకు? నిన్ను సేవ్ చేసినందుకా? హలో, వాడిని కొట్టిన దానికి నువ్వు నన్ను లవ్ చేస్తే మాత్రం ఆ సింపతి లవ్ నాకొద్దు. నేను ట్రై చేసుకుంటా. నిన్ను ఎలా లవ్లో పడేయాలో అన్ని ప్లాన్స్ నేను వేసుకుంటా. అవేమీ అవసరం లేదు. దీనిని చూసి చెప్పడం లేదు. నీ మీద నాకు నిజంగానే ప్రేమ పుట్టింది, అందుకే చెప్పేశా ఐ లవ్ యూ అని. ఇంత సడన్గా ఇలా? ప్రేమ అనేది సడన్గానే పుడుతుంది. నువ్వు కూడా నన్ను చూడగానే ప్రపోజ్ చేయలేదా? ఇది కూడా అంతే. కాకపోతే ఏంటి? ఫినిష్ చేసి తగలాడవే. చిన్నగా స్మైల్ చేస్తూ, నువ్వు ఇక్కడికి రాగానే నాకు ఏం కాదు అని ధైర్యం వచ్చింది. అది కూడా నువ్వు రావటం వల్లనే. నిజమే, నువ్వు నాతో ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. దేని గురించి ఆలోచించను, బాధపడను. ఈ ధైర్యం నాకు జీవితాంతం కావాలి. ఇస్తావా? లేకపోతే వేరే ఎవరైనా చూసుకోమంటావా? అభిని లాగి, ఈ జన్మకి నువ్వు నా ప్రాపర్టీ. నీ మీద నీకు కూడా హక్కు లేదు, కేవలం నాకు మాత్రమే ఉంది. అలా అభి తన ప్రేమని విరాట్కి చెప్తుంది. ఈ విషయం సునీల్కి, సిరికి తెలిసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆ డే నుండి విరాట్, అభి తన ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. సెకండరీ ఎగ్జామ్స్ కూడా ఫినిష్ అవుతాయి. సునీల్ ఒకరోజు ధైర్యం చేసి సిరికి ప్రపోజ్ చేస్తాడు. సిరి కూడా యాక్సెప్ట్ చేస్తుంది. విరాట్ని వదిలి వెళ్ళాక అభి ఇంకా సిరి వైజాగ్ వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అభిని చూసి అభి పేరెంట్స్ అయిన స్వాతి శేఖర్లకి డౌట్ వస్తుంది. కానీ అభిని అడగరు. అభికి తాము చూసిన సంబంధం గురించి చెప్తారు. అభి వాళ్ళ ముందు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన రూమ్లోనికి వెళ్ళి విరాట్కి జరిగిన విషయం చెప్తుంది. విరాట్ ఇంటికి వస్తానని చెప్పడంతో అభి నార్మల్ అవుతుంది. అనుకున్నట్లుగానే విరాట్ అభి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హలో శేఖర్ కిచెన్లో అభి ఇంకా స్వాతి ఉంటారు. నమస్తే అంకుల్, లోపలికి రావచ్చా? నమస్కారం బాబు, రా లోపలికి. థ్యాంక్ యూ అంకుల్, కూర్చో బాబు. ఎవరు బాబు నువ్వు?
అంకుల్ నా పేరు విరాట్, మాది హైదరాబాద్ అంకుల్. అమ్మ భవానీ, నాన్న ఆనందరావు గారు. మాకు బిజినెస్ ఉంది అంకుల్, అది చూసుకుంటున్నారు. సరే, కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు బాబు? అంకుల్ నేను అభి ఒకే కాలేజీలో చదువుతాము. అప్పుడు శేఖర్ గారికి అసలు విషయం అర్థమవుతుంది. అభిని కలవడానికి వచ్చావా? లేదు అంకుల్, మీతో మాట్లాడదామని వచ్చాను. స్వాతి ఇలారా అభిని తీసుకొని అని అనగానే స్వాతి అభి కిచెన్ నుండి బయటికి వస్తారు. ఇతను విరాట్ అంట, అభి కాలేజ్లో చదువుతాడంట. నాతో మాట్లాడాలని హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు వచ్చాడు. నువ్వు కూడా విను అంకుల్, మీకు విషయం అర్థమైనా విషయం నాకు అర్థమైంది అంకుల్. నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను అంకుల్. అభి అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ తనకు కూడా అంతే. మేము పెళ్ళి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నాము. మా ఇంట్లో మా పేరెంట్స్కి అభి నచ్చింది, ఇక మీకు నేను నచ్చాలి. మా అభి హైదరాబాద్ నుండి వచ్చినప్పుడే నాకు అర్థమైంది అక్కడ ఎవరినో ఒకరిని ప్రేమించి ఉంటుంది అని. ఎందుకంటే ఎప్పుడు చూడు డాడీ డాడీ అంటూ నా వెంటే తిరిగే నా కూతురు కనీసం నాతో తలెత్తు కూడా మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా తన గదిలోనే ఉండిపోయింది. అప్పుడే నాకు విషయం అర్థమైంది. తనే మాట్లాడుతుందని అనుకున్నా, కానీ ఇలా నువ్వు వచ్చి మాట్లాడతావని నేను అనుకోలేదు. ఎవరు వచ్చినా ఏం మాట్లాడినా కూడా నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. నువ్వు మా అభికి తగినవాడివి కాదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయను. ఎందుకు అంకుల్? నాకు ఈ ప్రేమ మీద నమ్మకం లేదు, అందుకే. నమ్మాలి అంకుల్. అంకుల్ మీకు ప్రేమ అని అనగానే కొంచెం భయంగా అనిపించవచ్చు, కానీ అభి అంటే నాకు చాలా ఇష్టం. తనని చాలా బాగా చూసుకుంటాను. తనని ఏమాత్రం కూడా కష్టపెట్టనివ్వను. ఎవరో వచ్చి నా కూతురు ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అనగానే ఇచ్చేస్తానా? పోనీ మా పేరెంట్స్తో అయినా మాట్లాడతారా అంకుల్? లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు అంకుల్, చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళు ప్లీజ్ అంకుల్, ఒక్కసారి నా మాట వినండి. తాను అంతలా అడుగుతున్నాడు కదా డాడీ, ఒక్కసారి తన మాటలు వినండి. విరాట్ చాలా మంచోడమ్మా, నాకు తనంటే చాలా ఇష్టం. తనని తప్ప వేరే ఎవరిని కూడా నేను పెళ్లి చేసుకోలేను, అంత ఇష్టం. ఈ విషయం మరి మాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీకు చెప్పాలంటే భయం వేసింది డాడీ. ఓహో, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నువ్వు ప్రేమించిన వాడు రాగానే నీకు ధైర్యం వచ్చిందా? నిన్ను కని పెంచి పెద్ద చేసిన మాకు చెప్పాలంటే భయం వేసింది. నిన్న కాక మొన్న పరిచయమైన వాడు వస్తే మాత్రం ధైర్యం వచ్చేసిందా? అది కాదు డాడీ, ఇంకా ఏం మాట్లాడుకో. నువ్వు ఇంట్లో ఉండాలి అంటే నేను చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. అది మాత్రం నేను చేయలేను డాడీ, చెయ్యాలి. ఇదే నా మాట. మీకు నచ్చితే కాదు అంకుల్, తనకు నచ్చితేనే కాపురం చేస్తుంది. అల్లుడు మీకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, తనతో తాళి కట్టించుకునే మీ కూతురికి కూడా నచ్చాలి. నువ్వు నాకు చెప్తున్నావా? లేదంకుల్, మీ కూతురు గురించి మరోసారి ఆలోచించండి అని అంటున్నా. ముందు నువ్వు బయటికి వెళ్ళు. నాకు విరాట్ అంటే ఇష్టం. మీరు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉండలేను. విరాట్తో మాత్రమే ఉంటాను. అందుకే నేను విరాట్తో వెళ్ళిపోతాను అని చెప్పి విరాట్ అభి కలిసి ఆ ఇంటి నుంచి బయటికి వస్తారు. ఆ తర్వాత గుడిలో దండలు మార్చుకొని విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళని అలా చూసి భవానీ ఇంకా రావు గారు షాక్ అవుతారు. అడిగితే మేం చేసేవాళ్ళం కదా పెళ్ళి, మీరెందుకు చేసుకున్నారు అని సీరియస్ అవుతారు. అభి ఇంట్లో జరిగిన సంగతంతా చెప్తారు. ఇంకా వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతారు. అభిని భవానీ చాలా బాగా చూసుకుంటుంది. విరాట్ కూడా ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంటాడు. అభిని ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా బాగా చూసుకుంటాడు. వీళ్ళ పెళ్లి విషయం తెలిసిన సునీల్ ఇంకా సిరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సునీల్, సిరి విరాట్ కంపెనీలోనే జాబ్ చేస్తారు. వీళ్ళ ప్రేమకు గుర్తుగా అంశు పుడతాడు. అభికి తన పేరెంట్స్ తన దగ్గర లేరు అని బాధ తప్పితే ఇంకా ఏ ఉండదు. అంశు పుట్టిన తర్వాత విరాట్ అభిని ఇంకా చాలా బాగా చూసుకుంటున్నాడు. అప్పటి నుంచి విరాట్ మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెంచుకుంటుంది అభి. అలా తన గదిలో నుండి బయటికి వస్తే అభి, అప్పుడు తన దగ్గరికి విరాట్ వస్తాడు. అభి, నువ్వు వెళ్ళి పడుకో, నేను అంశు దగ్గర పడుకోవటం వల్ల నువ్వు ఇక్కడే కూర్చుని ఉన్నావుగా, వెళ్ళి రెస్ట్ తీసుకో. పర్లేదు, రాత్రంతా ఇలానే కూర్చొని ఉంటావా? నాకు ఇదే అలవాటు విరాట్ గారు. ఇలాంటి నిద్రలేని రోజు నేను చాలానే గడిపాను. నాకు ఇది ఏం కొత్త కాదు. మీరు వెళ్ళి పడుకోండి. తినటమైనా తింటావా, లేకపోతే అది కూడా వద్దనంటావా? నాకు ఆకలిగా లేదు, కావాలంటే మీరు తినేసి రండి. నాకు ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు. నేను నిన్ను ఎలా ప్రేమించానని. అసలు నేను ప్రేమించిన అభియేనా నువ్వు అని నాకు ఇంకా అనుమానంగా ఉంది. అభి చిన్నగా స్మైల్ చేస్తూ, ఈ అనుమానం పెళ్ళికి ముందే మొదలైందా, లేకపోతే పెళ్ళి తర్వాత అయ్యిందా? నీ జీవితం నాశనం చేయాలని చూసిన వాడికి సపోర్ట్ చేయాలని చూసావు చూడు, అప్పుడే నాకు నీ మీద ఉన్న నమ్మకం పోయింది. అది కూడా నా దగ్గర దాచి.
కొన్నిసార్లు మనం చూసినవి నిజాలు కాదు విరాట్. అయినా నేను చెప్పాను కదా, నా గురించి నువ్వు అనుకున్నదంతా తప్పు అని. నువ్వు చేయలేవు, నేను చేస్తాను. చేశాక ఒకవేళ నువ్వు అన్నది నిజమే అయ్యి నేను అనుకున్నది తప్పై ఉంటే మరుసటి రోజు విరాట్ని మళ్ళీ చూస్తావు. నాకు అంత ఆశ లేదు విరాట్. నాది తప్పు కాదు, నువ్వు చూసింది తప్పు అని ప్రూవ్ చేస్తాను. కానీ చేశాక నేను నీతో ఉండలేను విరాట్. నీకు నా మీద నమ్మకం పోయింది అన్నావు, కానీ నాకు నీతో బతకాలి అనే ఆశ చచ్చిపోయింది. ఏ రోజైతే అంశు నీకు నాకు పుట్టినవాడు అయినా కాదని నువ్వు టెస్ట్ చేయించావు చూడు, అప్పుడే నాకు నీ మీద ప్రేమ తగ్గి ఇలా ఉన్నాను. నువ్వు నన్ను అనుమానించలేదు, మన ప్రేమను కూడా. అందుకే నీతో నేను ఉండలేను. అలాంటప్పుడు ఎందుకు ప్రూవ్ చేయటం అవసరం? నేను ఏ తప్పు చేయలేదని, నా తప్పే లేకుండా నా మొగుడు నాకు విడాకులు ఇచ్చాడని అందరికీ తెలియాలిగా. నువ్వు నన్ను వదిలేసిన ఈ 3 years నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. అందరూ నన్ను మొగుడు వదిలేసిన దానిలా చూస్తుంటే ఆ చూపులు తట్టుకోలేక నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. అంశు స్కూల్లో మీ డాడీ ఎవరు అని వాడిని అడుగుతుంటే వాడు ఎంత బాధపడ్డాడో, వాడి ప్రశ్నలకు నేనెంత మదనపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఎస్, నాకు మాత్రమే. తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా తలెత్తుకొని తిరుగుతూ ఉంటే ఏ తప్పు చేయని నేనెందుకు బాధపడాలి విరాట్? ముందు నువ్వు తప్పు చేయలేదు అని ప్రూవ్ అవ్వాలి కదా. అయినా నీ జీవితం నాశనం చేయాలి అనుకున్న వాడితో నువ్వు చేతులు కలిపి నన్ను నాశనం చేయాలని చూసావు. ఇంకా ఎలా నీతో ఉంటాడనుకున్నావు? ఇప్పుడు నీకు నేను ఏది చెప్పినా కూడా నువ్వు నమ్మే పొజిషన్లో లేవు. అలాంటప్పుడు చెప్పడం వేస్ట్. నీతో ఇలా ఉండటం నాకు ఇబ్బందిగా ఉంది. 1 నెలలో నా తప్పేం లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. ఆ తర్వాత మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అలా జరగాలని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుందో అని అనుకుంటూ బయటికి వెళ్తాడు విరాట్. వెళ్తున్న విరాట్ని చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వి సైలెంట్ అయిపోతుంది అభి. అభి, ఏంటత్తయ్య నువ్వు బాగానే ఉన్నావా? నిజం చెప్పవే. ఇప్పుడు నేనేం చెప్పినా అబద్ధమని అనుకుంటారు అత్తయ్య. నేను కూడా నా కొడుకులాగా నిన్ను అర్థం చేసుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావా అభి? అభి ఏం మాట్లాడదు. మీ అమ్మ వాళ్ళకి మీ గురించి నా నిజం మీ మావయ్యనే చెప్పారంట. నాకు ఇంతకుముందే చెప్పారు. మీ ఇద్దరు తిరిగి ఈ ఇంట్లో ఉండటం చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మీ మాటలు విన్నాక నువ్వు ఉండటం కోసం రాలేదు అని నాకు అర్థమైంది. విడాకులు ఇచ్చిన భర్తతో మళ్ళీ కలిసి ఉండటం నరకమనే చెప్పాలి. విరాట్ ఇలా మారతాడని నేను అనుకోలేదు అభి. వాడికి పుట్టిన వాడిని కూడా వాడు నమ్మకుండా టెస్ట్ చేయించాడు అంటేనే నాకు అర్థమవుతుంది విరాట్ని నీ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నాడో. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష అనేది పడాలవి. అది నా కొడుకైనా సరే. నీ విషయంలో వాడు నిజంగానే తప్పు చేస్తే నీలాంటి అమ్మాయిని బాధ పెట్టినందుకు జీవితం అంతా కూడా వాడు శిక్ష అనుభవిస్తాడు. వాడు నీకు ఎందుకు డివోర్స్ ఇచ్చాడో నీకు తెలుసు. ఇప్పుడు మీ మాటల ద్వారా నాకు కూడా అర్థమైంది. కానీ అసలు వాడికి నీ మీద ఎప్పటి నుండి అనుమానం మొదలైంది? ఏమో అత్తయ్య, అదే నాకు అర్థం కావట్లేదు. అంశు పుట్టాక కూడా బాగానే ఉన్నారు. మధ్యలో ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఆ గౌతమ్ ఎవరవి? అసలు నువ్వు తనని ఎందుకు కలిసావు? తను నీ జీవితం నాశనం చేయాలని అనుకోవటం ఏంటి? అత్తయ్య, కాలేజ్ డేస్లోనే విరాట్కి ఇంకా ఆ గౌతమ్కి ఏవో చిన్న చిన్న గొడవలు ఉండేవి. విరాట్ నాకు ప్రపోజ్ చేయడం చూసి వాడికి మండి మా గురించి కాలేజ్ అంతా తెలిసేలా చేశాడు. నాకు కోపం వచ్చి విరాట్ని తిట్టాను. ఆ తర్వాత గౌతమ్ గాడు నాకు ప్రపోజ్ చేశాడు. నేను రిజెక్ట్ చేశాను. అది మనసులో పెట్టుకుని నన్ను రేప్ చేయాలని చూశాడు. అప్పుడే విరాట్ వచ్చి నన్ను సేవ్ చేశాడు. అవునా? మళ్ళీ ఇలాంటి వాడి ఎందుకు కలిసావే? అత్తయ్య, నేను ఎందుకు వాడిని కలుస్తాను? వాడే నా వంట పడ్డాడు. అసలు ఏం జరిగిందో నాకైనా చెప్పవే. చెప్తానత్తయ్య. ఫాస్ట్లోకి వెళ్ళిపోయింది. అంశు పుట్టాక అభి లైఫ్లో టోటల్గా చేంజ్ అయింది. విరాట్ తనని ఇంకా ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేశాడు. అలా వారి ప్రేమలో మునిగి తేలుతూ ఉండగా ఒకరోజు విరాట్ వాళ్ళ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అభి అప్పుడే కిచెన్లో వర్క్ ఫినిష్ చేసి వస్తుంది. ఏంటి ఇవాళ కూడా వర్కేనా? అభి, ఒక 20 minutes కంప్లీట్ చేస్తాను. ఇది నువ్వు రోజు చెప్పే డైలాగే, నాకు అలవాటైంది అని బెడ్ మీద పడుకుంటూ చెప్తుంది. అంశుగడేడి? అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఎందుకు? ఏమో నాకేం తెలుసు. అంశుని వాళ్ళ దగ్గర ఎందుకు వదిలొచ్చావే? వెళ్ళి తీసుకుని రాపో. నీకు తెలుసుగా వాడు నా పక్కన లేకుంటే నాకు అస్సలు నిద్ర రాదు అని. మొన్నటి వరకు నేను లేకుండా నిద్ర రాదు అని ఉన్నారు. ఇప్పుడు మీ కొడుకు లేకుంటేనా? నువ్వు లేకుండా కూడా రాదే. ఆపండి మీ నాటకాలు అని అలిగి పడుకుంటుంది అభి.
అంశుని ఎందుకు వదిలేసి వచ్చిందో విరాట్కి అర్థం అవ్వదు. ఆ తర్వాత ఆలోచిస్తే అప్పుడు గుర్తుకు వస్తుంది. మెల్లగా అభి దగ్గరికి వెళ్ళే లోపు విరాట్కి కాల్ వస్తుంది. ఆ కాల్ సౌండ్కి అభి కూడా నిద్రలేస్తుంది. విరాట్ వెళ్ళి ఆ కాల్ మాట్లాడి వచ్చి ఫుల్ కోపంగా ఉంటాడు. విరాట్, ఏమైంది? ఈ టైంలో ఎవరు కాల్ చేశారు? సునీల్. అంతా ఓకేనా? ఈ టైంలో అన్న ఎందుకు కాల్ చేస్తారు? గౌతమ్ నా ప్రాజెక్టు సంబంధించిన కోడింగ్ని దొంగతనం చేశాడు తన మనుషులు పెట్టి. వాట్? వాడే మళ్ళీ నా లైఫ్లోకి వచ్చాడు. ఈసారి నా కొడుకుని విడిచిపెట్టేది లేదు. నిన్ను అలా చేసినప్పుడే వదిలేశాను, బట్ ఇప్పుడు వాడికి చుక్కలు చూపిస్తా అని రెడీ అవుతాడు. ఈ టైంలో ఎక్కడికి విరాట్? ఆఫీస్కి. గౌతమ్కి హెల్ప్ చేసిన నా కొడుక్కి ఈ విరాట్ స్టైల్ ఏంటో చూపించాలగా అని కోపంగా అంటాడు. కానీ విరాట్ ఈ టైంలో ఆ గౌతమ్కి బుద్ధి చెప్పాలి అంటే టైం చూసుకోవద్దు అవి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. ఆ తర్వాత వరుసగా 3 ప్రాజెక్టులు కూడా విరాట్కి కాకుండా గౌతమ్కి వస్తాయి. దాంతో విరాట్కి చాలా కోపం వస్తుంది గౌతమ్ మీద. ఆ టైంలోనే గౌతమ్ దగ్గర నుండి నాకు కాల్ వచ్చింది. ఆపేసేవేంటి అవి? ఆ తర్వాత ఏమైందో చెప్పు. లేదత్తయ్య, ఈ విషయం మాత్రం మీ అందరికీ ఒకేసారి చెప్తాను, ఇప్పుడు చెప్పు అని నన్ను మాత్రం అడిగి ఇబ్బంది పెట్టకండి. అలాగే అభి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విరాట్, నువ్వు చూసిన దానిని అబద్ధమని ప్రూవ్ చేసి ఈ ఇంట్లో నుండి నీ జీవితంలో నుండి దూరంగా వెళ్తాను అని అంటుంది అభి. వాట్ కిషోర్, ప్రాజెక్ట్లో ఎర్రర్ వస్తే కనీసం చూసుకోలేరా? ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని నీకు చెప్పానుగా అని అరుస్తూ వస్తున్నాడు విరాట్. సార్, ఈ ప్రాజెక్ట్ అంతా కూడా సునీల్ సారే మేనేజ్ చేశారు సార్, మొత్తం అంతా క్లియర్గా చేస్తారు అని నేను చూసుకోలేదు సార్. వాడి పెళ్లి పనుల్లో బిజీగా ఉండి చూడలేదేమో, ఇప్పుడైనా కాస్త పర్ఫెక్ట్గా చేయండి. ఓకే సార్? సరే, ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్ అని చెప్పి కిషోర్ వెళ్తాడు. కిషోర్ వెళ్ళగానే విరాట్ తన చైర్లో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుని అభితో గొడవబడిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన విరాట్ డైరెక్ట్గా తన రూమ్ కోసం వెళ్తాడు. అక్కడ అంశు మాత్రమే ఉంటాడు. అభి కోసం చూస్తాడు, కానీ తనకి కనిపించదు. విరాట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. అంశు, ఏం డాడీ, అభి ఎదురా కనిపించలేదు? అభి కింద రూమ్లో ఉంది డాడీ. అక్కడేం చేస్తున్నారు అది? ఏమో డాడీ. సరే సరే, నేను వెళ్తాలే అభి దగ్గరికి. ఓకే డాడీ. విరాట్ కిందకు వచ్చి అభి ఉన్న రూమ్లోకి వెళ్తాడు. అక్కడ అభి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. విరాట్ వచ్చింది కూడా గమనించదు. అభి తలెత్తి విరాట్ని చూసి మళ్ళీ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. విరాట్ కోపం వస్తుంది అభి అలా చేసేసరికి. నువ్వెందుకు ఇక్కడున్నావు? ఏ, ఇక్కడ ఉంటే మీకేమైనా ప్రాబ్లమా? పైన రూమ్ ఉందిగా, అందులో ఉందాం మనం ముగ్గురు. విరాట్, అది నీ రూమ్, అందులో నేను ఉండకూడదు. అలాగే మన ముగ్గురం కాదు, వీఆర్ డివోర్స్. ప్రతిసారి గుర్తు చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఇంకా అంశు నాకు మాత్రమే, వింటున్నావా? నాకు మాత్రమే కొడుకు. వాడితో నీకు అసలు సంబంధమే లేదు, ఉండదు కూడా. నీకు పుట్టిన వాడిని నీకు పుట్టాడో లేదో అని టెస్ట్ చేయించా చూడు, అప్పుడే నీకు వాడికి మధ్య ఉన్న రిలేషన్ తెగిపోయింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు వాడు నీతోనే ఉంటాడు, దానికి నేను మాత్రమే అబ్జెక్షన్ చెయ్యను. మాటలు బాగా నేర్చావు అవి. నేనేదో నీ మీద ప్రేమతో లేదా ఇంకా ఏదో కోరికతో నా రూమ్లో రమ్మని చెప్పట్లేదు. నువ్వు లేకుండా అంశు పడుకోడు కదా, అందుకే రమ్మని చెప్పాను. అంతేకాని నీ మీద మోజు ఎక్కువే కాదు. అలాంటప్పుడు నేను ఎక్కడ ఉంటే మీకెందుకు? చెప్పు విరాట్, మీ పని మీరు చేసుకోండి. నేను అంశు కోసం మాత్రమే రమ్మని చెప్పాను, అంతే. నేను రాను. ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి. పొగరు మాత్రం తగ్గదే నీకు. మీలాగనే ఎంతైనా మీ మాజీ భార్యను కదా. విరాట్ కోపంగా అభిని చూస్తూ వెళ్తాడు. నైట్ అందరూ భోజనం చేస్తారు. అంశుని రమ్మంటే విరాట్ దగ్గరనే పడుకుంటా అని చెప్తాడు. అభి ఇంకా ఏం అనలేక సైలెంట్గా తన రూమ్లోకి వెళ్తుంది. రావుగారికి నిద్ర పట్టక టెర్రస్ మీదకి వెళ్తాడు. రావుగారు వెళ్ళటం చూసిన విరాట్ రావుగారు వెనకే వెళ్తాడు. డాడీ, రావుగారు వెనక్కి తిరిగి చూస్తారు. ఏంటి అన్నట్టు. నాతో ఇంకా మాట్లాడరా డాడీ? ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళో ఇప్పుడు ఎలా ఉన్నావు? అభి కోసం నన్ను దూరం చేస్తున్నారు డాడీ. ఎప్పుడైనా మాట్లాడండి డాడీ. మీరు నాతో మాట్లాడకపోతే నాకు అంతా ఏదోలా ఉంది, ఒంటరి వాడిని అన్న ఫీలింగ్ వస్తుంది. మరి 3 years నువ్వు మాతో మాట్లాడకుండా ఉంటే మాకెలా ఉంటుందిరా? కనీసం మేము ఎలా ఉన్నామో నీకు తెలీదు, నీకు ఎలా ఉన్నానో కూడా మాకు తెలీదు. మమ్మల్ని దూరం చేసుకొని వదిలి వెళ్ళావుగా, మళ్ళీ ఇప్పుడు వచ్చి నాతో మాట్లాడవా డాడీ అంటే ఎలా మాట్లాడారా? 3 సంవత్సరాలు నీ కొడుకు నీతో మాట్లాడకపోతేనే నువ్వు ఇంత బాధపడితే నా కొడుకు నాతో మాట్లాడక అందుకు నేనెంత బాధపడాలరా?
ఐఆమ్ సారీ డాడీ, కనీసం ఇప్పుడైనా జరిగిందంతా మర్చిపోయి నాతో నార్మల్గా ఉండండి ప్లీజ్. నేను ఉంటానురా, కానీ నువ్వు ఉండలేవేమో. ఏంటి డాడీ మీరనేది? అభి గురించిరా డాడీ. మీ మధ్యలో జరిగిన విషయం అంతా కూడా మాకు తెలుసు. తను చేసింది నువ్వు చేసింది కూడా తెలుసురా. అభి తప్పులేదు అని ప్రూవ్ చేస్తే డాడీ ప్లీజ్ అభి గురించి నా దగ్గర మాట్లాడకండి. తన కోసం నన్ను దూరం చేయకండి. అలాగే విరాట్. థ్యాంక్ యూ డాడీ. ఐ లవ్ యూ టూరా. చూస్తూ ఉండగానే నెల రోజులు గడుస్తాయి. ఈ నెల రోజుల్లో అభి విరాట్ కలుసున్నది చాలా తక్కువ. తినేటప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా కలుసుకోలేదు. అంశు ఏమో మొత్తంగా విరాట్ దగ్గరే సెటిల్ అయ్యాడు. అభి గుర్తు వచ్చినప్పుడు అభి దగ్గరికి వచ్చేవాడు. అంశుతో మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేసేవాడు విరాట్. రావు గారు కూడా విరాట్తో బాగున్నాడు. విరాట్ బిజినెస్ కూడా తాను అనుకున్న విధంగా ముందుకు వెళ్తుంది. సునీల్ ఇంకా సిరి కూడా వాళ్ళ హనీమూన్ నుండి తిరిగి వచ్చారు. అభి ఈ నెల రోజుల్లో తను తప్పు ఏం లేదు అని విరాట్కి తెలియడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తుంది. ఒకరోజు విరాట్ ఇంకా సునీల్ ఇంకా రావు గారు కూర్చొని ఆఫీస్కి సంబంధించిన వర్క్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు. గౌతమ్ను చూడగానే విరాట్కి ఫుల్ కోపం వస్తుంది. గౌతమ్ దగ్గరికి వెళ్ళేలోపు సునీల్ విరాట్ చేతిని పట్టుకొని ఆపుతాడు. హాయ్ విరాట్, ఎలా ఉన్నావు? నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతాడు విరాట్. అభి రమ్మని కాల్ చేసింది, అందుకే వచ్చాను. ఓహో, ఆవిడిగారు రమ్మని చెప్పకని వచ్చేసావా? ఎరా, బయట కాకుండా నా ఇంట్లో ముందు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇద్దరు కలిసి అని గట్టిగా అరుస్తూ చెప్తాడు విరాట్. గౌతమ్ మాట్లాడేలోపు అభి అక్కడికి వస్తుంది. అభి రావటం చూసిన గౌతమ్ సైలెంట్ అవుతాడు. గౌతమ్ నేనే రమ్మన్నాను విరాట్, కారణం నేనేం తప్పు చేయలేదని ప్రూవ్ చేయాలిగా, అందుకే. అంతేకాని తనతో వేరే ఎలాంటి రిలేషన్ పెట్టుకోవడానికి కాదు. ఈ నెల రోజుల్లో నువ్వు ఏం చేశావో నేను చూస్తూనే ఉన్నానులే. ముందు నువ్వు చెప్పేది నిజమని ప్రూవ్ అవ్వాలిగా. అవుతుంది విరాట్, చేస్తాను కూడా. నాకు ఇక్కడ ఉండాలని లేదు, అందుకే ఈ నెల రోజుల టైం తీసుకున్నాను. నీతో పాటు అందరికీ నిజం తెలియాలి అని. విరాట్ అభిని కోపంగా చూసి మొహం తిప్పుకుంటాడు. ముందుగా నేను చెప్పేది అందరూ వినండి. గౌతమ్కి విరాట్కి కాలేజ్ డేస్ నుండి గొడవలు ఉన్నాయి. అందులో గౌతమ్ లవ్ చేసిన అమ్మాయి విరాట్కి ప్రపోజ్ చేయడంతో విరాట్ మీద కోపం పెంచుకున్నాడు గౌతమ్. ఆ పగతోనే విరాట్ నన్ను ప్రేమిస్తున్నాడని తెలియగానే ఏదో ఒకటి చేసి విరాట్ని బాధ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. కానీ గౌతమ్ చేసిన పని వల్ల నేను కూడా విరాట్ని ప్రేమించడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా గౌతమ్ నాకు కనిపించలేదు. అంశు పుట్టిన తర్వాత విరాట్ బిజినెస్ కోసం కొంచెం డౌన్ అయ్యింది. అది కూడా గౌతమ్ వల్ల. విరాట్ కంపెనీలో గౌతమ్ ఒక మనిషిని పెట్టాడు. తన ద్వారానే అన్ని విషయాలు తెలుసుకున్నాడు గౌతమ్. అబద్ధం, నా కంపెనీ సీక్రెట్ అంతా కూడా నువ్వే గౌతమ్కి చెప్పావు అని కోపంగా అంటాడు విరాట్. అలాని నీ దగ్గర సాక్ష్యం ఉందా విరాట్? ఉంది. ఆ సాక్ష్యం మురళి గారేనా? మురళి అనే పేరు వినగానే విరాట్ కొంచెం షాకింగ్గా అభి వైపు చూస్తాడు. అభి అప్పుడు గౌతమ్ వైపు చూడగానే గౌతమ్ వెళ్ళి మురళిని తీసుకుని వస్తాడు. మురళి, ఆ రోజు నువ్వు నాకు ఏం చెప్పావో ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పు. అలాగే సార్, గౌతమ్ గారు నాకు ₹1,00,00,000 ఇచ్చి విరాట్ గారి కంపెనీలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తనకి తెలియాలి అని చెప్పాడు. గౌతమ్ గారు చెప్పింది చెప్పినట్టు చేశాను. విరాట్ షాకంగా మురళి నువ్వేం చెప్తున్నావు అని అంటాడు. నిజం విరాట్, కనీసం ఇప్పుడైనా నేను చేసిన తప్పు ఒప్పుకోనివ్వు అని రావు గారి దగ్గరికి వెళ్తాడు. అంకుల్, నాకు విరాట్ మీద చాలా కోపం ఉంది. అందుకోసం నేను ఏమైనా చెయ్యాలని డిసైడ్ అయ్యాను. కానీ నేను చేసేది ఏదైనా కూడా దానికి విరాట్ జీవితం అంతా బాధపడాలని ప్లాన్ చేయాలని అనుకున్నా, చేశాను కూడా. రే గౌతమ్, నువ్వేం మాట్లాడుతున్నారా అని కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు విరాట్. రే విరాట్, రియల్లీ ఐఎమ్ సారీరా. నా ప్రేమని దూరం చేసిన నువ్వు హ్యాపీగా ఉండకూడదని నేనే ఫిక్స్ అయ్యాను. ఆ రోజు కాలేజీలో జరిగిన ఓ గొడవ తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను. అక్కడే నా స్టడీ కంప్లీట్ చేసి ఇండియాకు వచ్చేసరికి నువ్వు కంపెనీ స్టార్ట్ చేసి మంచి పొజిషన్లో ఉన్నావని తెలిసింది. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఉంటున్నావని తెలిసింది. తట్టుకోలేకపోయాను. ఎలా అయినా దెబ్బ కొట్టాలి అని అనుకొని మురళిని కొనేశాను. నీ ప్రాజెక్ట్ నాకు రావడానికి, నీ బిజినెస్ డౌన్ అవడానికి కారణం నేనే, అభి కాదు. అలాగే నీకు పంపిన పిక్స్ అన్నీ కూడా ఫేకే. అవి అబ్రాడ్లో నా గర్ల్ ఫ్రెండ్తో దిగింది. గౌతమ్ మాట పూర్తి కాకుండానే విరాట్ వచ్చి గౌతమ్ కాలర్ పట్టుకుంటాడు. అభి వచ్చి విరాట్ని ఒక్క తోపు తోస్తుంది. పడేవాడు ఆగి అభిని చూస్తాడు. ఇప్పుడు నేను చెప్తాను అని అభి అంటుంది. విరాట్కి ప్రాజెక్ట్ అన్నీ
పోయిన టైంలోనే నాకు గౌతమ్ దగ్గర నుండి కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేశాను. గౌతమ్ నాతో విరాట్ని బాధ పెట్టడానికి ఇండియా వచ్చానని, మనకి ఆ ప్రాజెక్ట్ పోవడానికి నేనే కారణం అని చెప్పాడు. ఈ విషయం నేను విరాట్కి చెప్పాలి అని అనుకున్నా, కానీ చెప్పలేకపోయాను. ఎందుకంటే ఏదైనా ఉంటే విరాట్ చూసుకుంటాడు కదా అని. విరాట్ ఇప్పుడు అడుగుతున్నా, నిన్న అసలు నీకు అభి మీద ఎలా అనుమానం వచ్చిందిరా అని అడుగుతారు రావు గారు. డాడీ, ఈ మురళిని నాకు ఫొటోస్ చూపించి అభి గౌతమ్తో కలిసి ప్లాన్ చేసింది అని నన్ను నమ్మించాడు. ఇంకా అంశు నాకు పుట్టలేదని కూడా చెప్పాడు. అభి గౌతమ్ కలిసి ఉన్న ఫొటోస్ నాకు చూపించాడు. ఆ సిచ్యువేషన్తో వాటిని చూశాక నేను నమ్మలేకపోయాను. పైగా గౌతమ్ పిలిచాడని అంశును వదిలి వీడి దగ్గరికి వెళ్ళడం నేను చూశాను. ఇక నమ్మక తప్పలేదు అని తలదించుకుని చెప్తాడు విరాట్. నేను నిన్ను చంపేస్తానని బెదిరించాను విరాట్, అందుకే నన్ను కలవటానికి నా దగ్గరికి వచ్చింది. అంతేకాని నువ్వు అనుకున్నట్టు నాలో కలవటానికి కాదు. రెండిటికి చాలా తేడా ఉంది. అలాగే నీకు అంశుకి ఎలాంటి సంబంధం లేదు, ఇకపై ఉండదు అనే పేపర్ కూడా నేనే రెడీ చేయించి ఈ డివోర్స్ పేపర్లో పెట్టాను. అలాగే నా భార్య చెప్తే నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే జీవితం అంతా నువ్వు బాధపడుతూ ఉంటే చూడాలని నేను అని అంటాడు గౌతమ్. రే, నీ వల్ల నేను ఏం మిస్టేక్ చేశానో అర్థమైందరా? థ్యాంక్స్ గౌతమ్, ప్రియా వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక మీరు వెళ్ళండి అని అంటుంది అభి. గౌతమ్ ఇంకా మురళి వెళ్తారు. విరాట్ అభిని చూస్తాడు. ఇప్పుడైనా నమ్ముతావు విరాట్, నేను ఏ తప్పు చేయలేదని? విరాట్ అవునని తల ఊపుతాడు. కానీ చాలా ఆలస్యమైంది. నీకు నేను ఆల్రెడీ చెప్పాను, నాది తప్పు కాకపోతే నేను నీ జీవితంలో నుండి వెళ్తాను అని చెప్పాను. కానీ వెళ్ళే ముందు నీతో మాట్లాడొచ్చా విరాట్? విరాట్ ఏంటి అన్నట్టు చూస్తాడు. ఇప్పుడు నీ మనసులో అయ్యే తప్పు చేశానే, ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేదే అని నీకు అనిపిస్తుంది. కానీ నువ్వు చేసిన ప్రతి పని వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో నాకే తెలుసు. నువ్వు నన్ను డివోర్స్ అడిగినప్పుడు నన్ను నువ్వు ఎందుకు వద్దని అంటున్నావో అర్థం కాక, నువ్వు డివోర్స్ ఎందుకు ఇస్తున్నావో నాకు తెలియకూడదు అని సైన్ పెట్టి నీ జీవితంలో నుండి వెళ్ళాను. ఎందుకంటే నా కన్నవాళ్ళు వదిలి నీకోసం, నిన్ను నీ ప్రేమను నమ్మి నీ జీవితంలోకి వచ్చాను. అలాంటి నువ్వు నన్ను వద్దు అని అనుకొని వెళ్ళావు. ఈ ఇంట్లో ఉండడానికి కారణం నువ్వే లేనప్పుడు నాకు ఇల్లు ఎందుకు? అందుకే దూరంగా వెళ్ళాను. ఈ 3 years కూడా నీకోసమే ఎదురు చూశాను. నీ మిస్టేక్ ఏంటో నువ్వే తెలుసుకుని నా లైఫ్లోనికి వస్తే నిన్ను మళ్ళీ యాక్సెప్ట్ చెయ్యాలి అని. కానీ నువ్వు నా కళ్ళ ముందు నందుతో ఉండటం చూసి నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఎవరో చెప్పిన దాన్ని నమ్మి నువ్వు నాకు విడాకులు ఇస్తే నా కళ్ళతో నేను చూశానుగా, మరి నేనేం చేయాలి విరాట్? నా కొడుకుని నాకు కాకుండా చేయాలని చూసావు. నన్ను క్యారెక్టర్ని బ్యాడ్ చేశావు. నన్ను ఒక బజార్ దాని కింద లెక్క కట్టావు. ఇంకా నీ పిచ్చి నమ్మకంతో నన్ను అవమానిస్తున్నావు. ఇవన్నీ పక్కన పెడితే అంశు నీకు పుట్టాడో లేదో అని టెస్ట్ చేయించావు చూడు, అప్పుడే నాకు నీ మీద ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా చచ్చిపోయింది. నన్ను నమ్మేవాడివైతే నువ్వు అలా చేయవుగా. డివోర్స్ ఇచ్చాక కూడా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. ఇక నీకు నాకు సెలవు విరాట్. అంశు నీ కొడుకుగానే నీ దగ్గర ఉండనివ్వు. నేను ఇలా ఒంటరిగా మిగిలిపోతాను. అభి జరిగిన దాని గురించి మర్చిపో, ఇకపై అలా ఉండదు. ఇలా అనుమానంతో ఉండేవాడితో నేను కాపురం చేయలేను విరాట్. ప్రతిక్షణం నువ్వు ఏమంటావో అని భయపడుతూ బతకలేను. దయచేసి మీరెవరూ కూడా నన్ను విరాట్తో ఉండు అని అడగండి. అభి ప్లీజ్ విరాట్, ఇప్పుడు నా తప్పేం లేదు అని ఉండు అంటున్నావు. ఒకవేళ ఉంటే నన్ను అడిగేవాడివా? విడాకులు ఇచ్చి పంపావుగా. అయినా నీకు కావాల్సింది నీ కొడుకు అంశు. వాడిని నీకు ఇచ్చి వెళ్తున్నాను. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. ఎప్పటికైనా నీకోసం వెయిట్ చేస్తాను. అది జరగని పని. దయచేసి నన్నుగా ఉండనివ్వు విరాట్. నేను లేకున్నా కూడా మీరు నా కొడుకును బాగా చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది. అమ్మ అభి, అత్తయ్య, మీ మాటలు నేను వినలేను. నాకు విరాట్ అవసరం లేదు. తనతో కలిసి ఉండటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. నా మనసుని కాదు అని నేను తనతో కాపురం చేయలేను. ఈ జన్మకి నా లైఫ్ ఇంతే అని నేను అనుకుంటున్నాను. అది కాదురా, ప్లీజ్ అత్తయ్య, నా కొడుకు జాగ్రత్త అని ఏడుస్తూ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అభి తన తప్పు ఏం లేదని ప్రూవ్ చేసి విరాట్కి దూరం అయ్యింది. విరాట్ ఇప్పుడు తాను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు కావాలి అని అనుకున్న విరాట్ జీవితంలోనికి అభి రాలేదు. ఒక చిన్న అనుమానంతో తన లైఫ్కి టోటల్గా స్పాయిల్ చేసుకున్నాడు విరాట్. ఇక పై అలా ఒంటరిగా జీవితం గడపాలి. హలో అండి, స్టోరీ బాగుంది కదా? మరి
అభి, విరాట్లు ఒంటరిగానే వీళ్ళ జీవితాల్ని కొనసాగిస్తారా? లేకపోతే వీళ్ళిద్దరూ కలుస్తారా? స్టోరీలు అయితే 100% కలుస్తారండి. కానీ వీళ్ళ కలవటానికి ఎవరెవరు ఎలాంటి విషయాల్లో కలవ చేసుకొని, ఎలాంటి ప్లాన్స్ వేసి వీళ్ళని కలుపుతారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అదేనండి లాస్ట్ ఎపిసోడ్లో. స్టోరీ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీలా స్టోరీస్ ఇలా వినేవాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. రేపు మార్నింగ్ ఇదే స్టోరీతో మళ్ళీ నేను మీ అందరినీ కలుస్తాను. అంతవరకు నమస్తే.